నమస్తే, వెల్కమ్ టు విహారీ రౌండప్. ఏపీలో ఎన్నికల రాజకీయంలో బిగ్ ట్విస్ట్. టీడీపీ జనసేన పొత్తులో భారీ కుదుపు. ఎన్నడూ లేని విధంగా చంద్రబాబు పైన జనసేనాని పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు పొత్తు ధర్మం పాటించలేదని పవన్ వ్యాఖ్యానించారు. టీడీపీ ఏకపక్ష నిర్ణయం ప్రకటించడాన్ని తప్పుబట్టారు పవన్ కళ్యాణ్. టీడీపీకి కౌంటర్గా తన పార్టీ అభ్యర్థులను ప్రకటించారు. గెలవడం కోసం పొత్తు కోరుకున్నానని చెప్పుకొచ్చారు. పవన్ వ్యాఖ్యలతో పొత్తు భవిష్యత్తు పైన ఉత్కంఠ మొదలైంది. పొత్తులో భాగంగా ఒక మాట అన్నా సర్దుకుపోతున్నామని పవన్ చెప్పుకొచ్చారు. లోకేష్ పవర్ షేరింగ్ గురించి వ్యాఖ్యలు చేసినా పట్టించుకోలేదన్నారు. వేర్వేరుగా పోటీ చేస్తే సీట్లు వస్తాయేమో కానీ అధికారం రాదని పవన్ వ్యాఖ్యానించారు. చంద్రబాబు చేసిన ప్రకటన కారణంగానే తాను ప్రత్యేక పరిస్థితుల్లో సీటు ప్రకటిస్తున్నానని చెప్పుకొచ్చారు. టీడీపీతో పొత్తుపైన నిర్ణయం సమయంలోనే అన్ని తాను ఆలోచించానని చెప్పుకొచ్చారు. ఏమీ తెలియకపోతే రాజకీయాల్లోకి ఎందుకు వస్తానని ప్రశ్నించారు. టీడీపీ జనసేన కలిస్తే బలమైన నిర్మాణం చేసుకోవచ్చని తాను భావించానన్నారు. బలం ఇస్తున్న వాళ్ళంగా మిగులుతున్నామని, బలం తీసుకుంటున్న వాళ్ళం కాలేకపోతున్నామని పవన్ వ్యాఖ్యానించారు. తాను ప్రజల్లో తిరగనని అంటున్నారని, 50 నుంచి 70 సీట్లు తీసుకోవాలని కొందరు సూచిస్తున్నారని చెప్పుకొచ్చారు. వైసీపీ నేతలు తమ పార్టీలోకి వస్తే ఆహ్వానిస్తామని స్పష్టం చేశారు. తాజాగా పవన్ వ్యాఖ్యలు, సీట్ల ప్రకటన ద్వారా చంద్రబాబుకు పవన్ ఒక రకంగా వార్నింగ్ ఇచ్చినట్లు స్పష్టమవుతోంది. సరైన విధానంలో ముందుకు వెళ్లకపోతే ఏ నిర్ణయానికైనా సిద్ధమనే సంకేతాలు పవన్ టీడీపీకి ఇచ్చినట్లుగా కనిపిస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీ ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయల్ మ్యాక్రాన్ రోడ్డు పక్కన ఛాయ్ తాగారు. ఆ తర్వాత టీ డబ్బులు చెల్లించేందుకు ఇమ్మాన్యుయల్ మ్యాక్రాన్ యూపీఐ పేమెంట్ చేశారు. సాధారణ వ్యక్తుల్లా టీ షాపుకి వెళ్లిన వారిద్దరూ ఛాయ్ తాగిన తర్వాత యూపీఐ పేమెంట్ చేయడం ఆసక్తి కలిగిస్తుంది. భారత్లో డిజిటల్ చెల్లింపులను పెంచడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతోంది. ఏటా మన దేశ గణతంత్ర దినోత్సవం సందర్భంగా విదేశాలకు చెందిన అధ్యక్షులు గాని, ప్రధానులు గాని ప్రత్యేక అతిథిగా హాజరు కావడం ఆనవాయితీగా వస్తోంది. ఈసారి 75వ రిపబ్లిక్ డే చీఫ్ గెస్ట్ గా ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మ్యాక్రాన్ భారత్ కు వచ్చారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీతో కలిసి రాజస్థాన్లోని జైపూర్లో పర్యటించారు. ఈ సందర్భంగా రోడ్డు ప్రక్కన ఉన్న ఓ టీ దుకాణంలో సాధారణ వ్యక్తుల్లాగా చాయ్ తాగారు. కొద్దిసేపు అక్కడే ఇరువురు నేతలు మాట్లాడుకున్నారు. ఆ తర్వాత టీ డబ్బులను యూపీఐ ద్వారా ఇమాన్యుయల్ మ్యాక్రాన్ చెల్లించడం అందరినీ ఆశ్చర్యపరిచింది. యూపీఐ పేమెంట్ విధానం గురించి ఇమాన్యుయల్ మ్యాక్రాన్ కు ప్రధాని నరేంద్ర మోదీ వివరించారు. ఎన్నికల వేళ ఏపీ రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. జగన్ ఓటమి లక్ష్యంగా టీడీపీ జనసేన పొత్తుతో ముందుకు వెళ్తున్నాయి. బీజేపీ తీరుపైన స్పష్టత రావాల్సి ఉంది. పీసీసీ చీఫ్గా బాధ్యతలు చేపట్టిన షర్మిల నేరుగా ముఖ్యమంత్రి లక్ష్యంగా విమర్శలు చేస్తున్నారు. ఈ సమయంలోనే మాజీ కాంగ్రెస్ నేతలను తిరిగి పార్టీలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగా గన్నవరంలో షర్మిల అడుగులు ఆసక్తికరంగా మారుతున్నాయి. టీడీపీ ఈసారి గన్నవరం, గుడివాడ పైన ప్రత్యేకంగా ఫోకస్ చేసింది. ఎలాగైనా వల్లభనేని వంశీ, కొడాలి నానిని ఓడించాలని లక్ష్యంగా పనిచేస్తోంది. వైసీపీ నుంచి 2019లో పోటీ చేసిన యార్లగడ్డ వెంకట్రావు టీడీపీలో చేరారు. వచ్చే ఎన్నికల్లో ఆయనే వంశీ పైన టీడీపీ అభ్యర్థిగా పోటీ చేయనున్నారు. వంశీ వైసీపీలోకి వచ్చిన సమయంలో అక్కడ సీనియర్ నేత దుట్ట రామచంద్రరావు పాత్ర కీలకంగా మారుతోంది. వంశీకి మద్దతు ఇచ్చేందుకు దుట్ట పలు సందర్భాల్లో వ్యతిరేకించారు. ఈ సమయంలోనే షర్మిల నేరుగా దుట్టాతో మంత్రాంగం ప్రారంభించారు. హనుమాన్ జంక్షన్లోని దుట్టా నివాసానికి వెళ్లిన షర్మిల తాజా రాజకీయాలపై దుట్టాతో చర్చించారు. పార్టీలో చేరాలని ఆహ్వానించగా సుముఖత వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. దుట్టా త్వరలోనే కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారన్నారు. నాన్నకు దుట్ట అత్యంత సన్నిహితులు, పార్టీకి తమకు అండగా నిలబడతా అంటూ హామీ ఇచ్చారని షర్మిల చెప్పారు. 2014 ఎన్నికల్లో గన్నవరం నుంచి టీడీపీ తరపున వంశీ పోటీ చేయగా వైసీపీ తరపున రామచంద్రరావు పోటీ చేశారు. అయితే 9548 ఓట్ల తేడాతో వంశీ గెలిచారు. దుట్ట నిజంగా టీడీపీలో చేరితే వైసీపీకి గన్నవరంలో ఇబ్బందికర పరిస్థితులు తప్పవనే అంచనాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికీ వైసీపీ నుంచి వల్లభనేని వంశీ గ్రౌండ్ వర్క్ చేసుకుంటున్నారు.
పార్టీ ముఖ్య నాయకత్వం గన్నవరం నుంచి వంశీ గెలుపు కోసం సహకారం అందిస్తోంది. దుట్టా ఇప్పుడు షర్మిల చెబుతున్నట్లుగా కాంగ్రెస్లో చేరితే త్రిముఖ పోరు ఖాయంగా కనిపిస్తోంది. అదే జరిగితే గన్నవరం ఫలితం పైన మరింత ఉత్కంఠ పెరగటం ఖాయంగా కనిపిస్తోంది. ఏపీ రాజకీయాల్లో పీసీసీ చీఫ్గా షర్మిల ఎంట్రీ ఇచ్చాక అన్న వైఎస్ జగన్పై ఎవరూ ఊహించని స్థాయిలో మాటల దాడి చేస్తున్నారు. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వ పాలన, సామాజిక న్యాయం, తన పేరుకు ముందు వైఎస్ ట్యాగ్ పెట్టుకోవడం వంటి అంశాలపై ఇవాళ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. అక్రమ సంపాదన కోసం అన్న దగ్గరికి వెళ్లానంటూ చేస్తున్న విమర్శలపైన షర్మిల స్పందించారు. రాష్ట్రంలో కొందరు నియంతల్లా మారి రాజ్యాంగాన్ని కాలరాస్తున్నారంటూ వైఎస్ షర్మిల వైఎస్ జగన్ పై విమర్శలు ఎక్కుపెట్టారు. ప్రాంతీయ పార్టీలు నియంతల్లా మారి బడుగు బలహీన వర్గాలను ఇతరులతో సమానంగా చూడటం లేదన్నారు. రాష్ట్రంలో ఎవరు కితాబు ఇవ్వకపోతే తన విలువ తగ్గినట్లు కాదు, పెరిగినట్లు కాదని షర్మిల తెలిపారు. తాను వైఎస్ కూతుర్ని అయినప్పుడు వైఎస్ షర్మిల కాకుండా ఎలా ఉంటానంటూ తాజాగా మోర్సుపల్లి ఇంటి పేరు చేస్తున్న విమర్శలకు జవాబుగా వ్యాఖ్యానించారు. తన కొడుక్కి వైఎస్ రాజారెడ్డి అని పేరు పెట్టుకున్నానన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వాలు పెద్ద పెద్ద విగ్రహాలు పెడుతున్నాయని, తాజాగా విజయవాడలో అంబేద్కర్ విగ్రహావిష్కరణ ఉద్దేశించి షర్మిల వ్యాఖ్యానించారు. సమాజంలో సోషల్ జస్టిస్ 100% లేదన్నారు. ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళకి గుండు కొట్టి అవమానిస్తున్నారన్నారు. 75వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఏపీకి స్పెషల్ స్టేటస్ ఇవ్వని పార్టీలకు మద్దతు ఇవ్వమని ప్రజలు ప్రమాణం చేయాలని షర్మిల కోరారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబంలో ఉన్న తాజా పరిస్థితులు, రాజకీయంగా కుటుంబంలో చోటు చేసుకున్న వివాదాలు విజయమ్మకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. కరవమంటే కప్ప కోపం, విడవమంటే పాము కోపం అన్న విధంగా అన్నా చెల్లెళ్ల మధ్య పంచాయతీ జరుగుతుంది. వీరిద్దరి మధ్య విజయమ్మ నలిగిపోతున్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి మరణానంతరం వైఎస్ జగన్, షర్మిలను రాజకీయంగా ఏకతాటి మీద నడిపించే ప్రయత్నం చేశారు వైఎస్ విజయమ్మ. 2019 ఎన్నికలలో ఏపీలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించి అటు విజయమ్మ, ఇటు వైఎస్ షర్మిల వైఎస్ జగన్మోహన్ రెడ్డికి పట్టం కట్టారు. ఫలితంగా ఏపీ సీఎంగా జగన్మోహన్ రెడ్డి పాలనా పగ్గాలు చేపట్టారు. ఆ తర్వాత పరిణామాలలో వైఎస్ షర్మిలకు, వైఎస్ జగన్కు మధ్య రాజకీయ విభేదాలు చోటు చేసుకోవడంతో వైఎస్ షర్మిల తెలంగాణ రాష్ట్రంలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ స్థాపించి రాజకీయాలను మొదలుపెట్టారు. ఏపీలో సీఎంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలన సాగించడంతో కుమార్తెకు వైఎస్ విజయమ్మ అండగా నిలబడ్డారు. తెలంగాణ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసిన తర్వాత ఇక అనూహ్యంగా ఏపీలో కాంగ్రెస్ పగ్గాలు షర్మిలకు అప్పగించడంతో ఏపీలో అడుగుపెట్టిన షర్మిల అన్న జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పిస్తున్నారు. పదవి ఇవ్వకపోతేనే షర్మిల జగన్తో విభేదిస్తుందని పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. ఈ క్రమంలో తాను జగన్ సీఎం అయిన తర్వాత ఏమీ అడగలేదని, దీనికి సాక్ష్యం మా అమ్మ విజయమ్మే అని షర్మిల తాజాగా పేర్కొన్నారు. తాను చెప్పింది తప్పని దమ్ముంటే వైసీపీ నేతలు మా అమ్మ విజయమ్మతో చెప్పించాలని సవాల్ విసిరారు. ఇక ఇప్పటికే ఇద్దరు బిడ్డల మధ్య నలిగిపోతున్న విజయమ్మ ముందు ముందు ఈ వివాదం ఎక్కడ వరకు వెళ్తుందోనని ఆందోళన పడుతున్నారని సమాచారం. ఎవరూ తగ్గకపోవడంతో ఆమె తీవ్ర వేదనకు గురవుతున్నారని సమాచారం. ఇది ఇవాల్టి విహారీ రౌండప్. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ విహారీ న్యూస్.